హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. అడ్వకేట్ కన్నా రజని ఎంత దారుణంగా మాట్లాడిందంటే వాళ్ళ సాక్షి మీడియాలో ఒక డిబేట్లో పాల్గొని ఎంత నీచంగా మాట్లాడిందండి. అసలుకి ఆవిడ మనిషా లేకపోతే పశువా అర్థం కావట్లేదు నాకు. పనికిమాలిన సాయి కృష్ణ అక్కడ, రంగా గారు ఎక్కడండి? సాయి కృష్ణని పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ రౌడీ అన్నాడని రంగా గారిని కూడా చనిపోయినప్పుడు రౌడీ అని రాసింది ఈనాడు పేపరు. అంటే సాయికృష్ణ రంగా గారు ఒకటే నీకు తొనపోతా? ఏం మాట్లాడతావు అసలు నువ్వు? ఒక రౌడీ సాయికృష్ణకి రంగా గారితో పోలిస్తావా? పనికి మాలిన రజని, ఏం 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 పుట్టకమ్మా నీది? కాపు పుట్టక పుట్టావా? వాళ్ళు రాస్తారు, ఈనాడు వాళ్ళు రాస్తారు. ఎందుకంటే రంగా గారు పడదు కనుక ఆయన రౌడీ అని రాస్తారు వాళ్ళు. ఇప్పటికీ రౌడీ అని అంటారు వాళ్ళు. కానీ ఆయన ప్రజానాయకుడు. రంగా గారు ప్రజానాయకుడు, ప్రజల కోసం పుట్టాడు, ప్రజలకు సేవ చేశాడు. అందుకే వేలాది మంది ఆయన వెనకతలు ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు చూశారు కదా మీరందరూ. నువ్వు అప్పుడు ఉన్నావు లేదో, పుట్టావు లేదో, తండోపతండాలు జనం వచ్చారు. అటువంటి రంగా గారితో సాయికృష్ణ పోస్తావు? సిగ్గుదానా, సిగ్గుపడు. ఇంకెప్పుడు డిబేట్లో పాల్గొని ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. రజని, ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. సాయికృష్ణ రౌడీ రౌడీ అన్నాడు తప్ప పవన్ కళ్యాణ్ అన్నది? రంగా గారితో పోలిస్తావా? నాలిక శుభ్రం చేసుకో. అది ఏమంటారు, పెనాయిల్ తాగుతున్నావో లేకపోతే అదే పాయకాన నోరు అర్థం కావట్లేదు నాకు. పనికి మాలిన దానా. ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎట్లా వచ్చావో సంతోషం. వెళ్ళిపోయావు, దరిద్రం వదిలిపోయింది మాకు జనసేన పార్టీకి. తెలిపేలా గమనించండి. ఈ యొక్క కన్నా రజని అడ్వకేటు ఒక పనికి మాలిన వ్యక్తి. ఆ సాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్యూజ్ చనిపోయాడు అనే వాళ్ళ అమ్మగారు బాధపడుతున్నారు. ఆవిడ ఆ సాయి కృష్ణని వంగవేటి రంగా గారితో పోలిస్తుంది. ఇటువంటి తప్పుడు వ్యక్తులకి ఖచ్చితంగా తగిన విధంగా భగవంతు శిక్ష వేయాలని, రంగా గారి అభిమానులు ఆవిడ ఒక చూపు చూడమని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.